తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో పక్కింటికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల సందర్భంగా ఘటనకు సంబంధించిన కీలక అంశాలు బయటపడినట్లు సమాచారం. దీంతో బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, అక్కడ 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లయితే అక్కడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పక్కింటికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అతన్ని పోలీసులు విచారిస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాతపేటకు సంబంధించి బీడీ కాలనీలో నివాసం ఉంటున్న 16 సంవత్సరాల బాలుడు 8 సంవత్సరాల బాలిక పైన కూడా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే గత నెల 24వ తేదీన 8 ఏళ్ల బాలిక పైన కూడా ఈ యొక్క ఎవరైతే 16 ఏళ్ల బాలుడు ఎవరైతే ఉన్నాడో నితీష్ అనే బాలుడు కూడా ఆ యొక్క చిన్నారి పైన కూడా అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. అయితే 24వ తేదీ జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ తర్వాత 24వ తేదీ నుంచి ఆ అమ్మాయి కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని కూడా 25వ తారీఖున తిరుపతి మహిళా ప్రసూతి ఆసుపత్రిలో కూడా చేర్పించడం జరిగింది. ఆ తర్వాత చికిత్స పొందుతున్న అమ్మాయికి తీవ్ర స్థాయిలో కూడా రక్తస్రావం జరుగుతున్న నేపథ్యంలోనే ఆ అమ్మాయి పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలోనే తిరుపతి రుయా ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే బాలిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆ యొక్క చిన్నారిని కూడా ఏం జరిగిందనే పరిస్థితి కూడా అడిగి తెలుసుకోవడంతో అసలు విషయం బయటపడింది. అయితే ఈ యొక్క గంజాయి బ్యాచ్ కి సంబంధించిన ఈ 16 ఏళ్ల బాలుడు కూడా ఆ బాలికపై కూడా అత్యాచారం చేసినట్లు వెలుగు చూసింది. దీనిపైన కూడా ఆ యొక్క బాలిక తల్లిదండ్రులు కూడా బాలుడి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా కొంత దౌర్జన్యంగా కూడా సమాధానం చెప్పడంతో వారు చేసేది లేక నేరుగా పోలీసులు కూడా ఆశ్రయించారు. దీనిపైన కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు కూడా ఆ యొక్క బాలుడు యొక్క ఆచూకీ కోసం కూడా వెతుకుతున్నట్టు కూడా సమాచారం ఉంది. పూర్తిగా ఈ యొక్క హృదయ విదారకమైన ఈ సంఘటన కూడా తీవ్ర కలకలం రేపుతుంది. అంటే చిన్నారి అభంశుభం చెల్లిన చిన్నారి పైన కూడా ఈ యొక్క గంజాయి బ్యాచ్ సంబంధించిన యొక్క బాలుడు కూడా అత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. బులెటిన్లో